గౌరీ బాలు విన్నవారా సోరా 2 వస్తుందంట. సోరా అంటే మన సరోజ అంటే పిల్ల కదరా? కాడలేరా, ఇది ఏ సాఫ్ట్వేర్ వీడియోలు క్రియేట్ చేస్తుంది ఏతో. ఆహా, అంటే మన ఫేస్ పెట్టిన సినిమాల వీడియోరా? ఎగ్జాక్ట్లీ రా, నువ్వు డైలాగ్ చెప్తావు, బ్యాక్గ్రౌండ్ లో దుబాయ్, ప్యారిస్, తిరుపతి అన్ని ప్లేసెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఎవరైతే ఫస్ట్ 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఇన్వైట్ కోడ్ అనేది యాక్సెస్ ఉంటుంది. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది ఒక ఫుల్ ట్యూటోరియల్ అనుకోండి. లైక్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. లైక్ వాట్ యూ కెన్ జనరేట్ అంటే ఏమేమి జనరేట్ చేయగలమో ప్రతిదీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నా దగ్గర ఒక ఇన్వైట్ కోడ్ అనేది ఉంది. 4 మెంబర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 5 4 3 2 1. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు వీడియోస్ చూసారు కదా, అలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు చూద్దాం. దీనికి మీ మొబైల్ లేదా మీ ల్యాప్టాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ లో ఎలా చేయాలో చూద్దాం. మొబైల్ లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ వచ్చేసరికి సోరా 2. ఈ టూల్ అనేది మనకి మ్యాక్ యూజర్స్ మాత్రమే ఫ్రీగా అనేది ఇచ్చారు. ఇంకా ఆండ్రాయిడ్ లోకి అయితే రాలేదు. ఇది మనం యాక్సెస్ చేసుకొని యూజ్ చేయబోతున్నాం. అది ఎలానో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే గానీ మీకు ఇది ఎలా చేయాలో అర్థం కాదు. సో మేక్ ష్యూర్ ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోమాకండి. దీనికి కావాల్సింది మనకి VPN అండ్ సోరా 2 అండ్ ఇన్వైట్ కోడ్ 3 అనేవి మనకు కావాల్సింది. నా దగ్గర ఒక ఇన్వైట్ కోడ్ అనేది ఉంది. 4 మెంబర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్వైట్ కోడ్ మీరు యూజ్ చేసుకొని లాగిన్ అయితే మీ దగ్గర ఉన్న ఇన్వైట్ కోడ్ తో ఇంకో 4 మెంబర్స్ అనేది లాగిన్ అవ్వచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, గూగుల్లోకి వెళ్ళి VPN గేట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని VPNs అయితే వచ్చినాయి కదా, లైక్ జపాన్, USA అన్ని వచ్చినాయి కదా. సో మీరు ఏదో ఒక VPN ని కాపీ చేసుకొని సెట్టింగ్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ అండ్ దాంట్లోకి వెళ్ళి యాడ్ VPN లోకి వెళ్ళి న్యూ VPN లో ఇక్కడ కనెక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. లైక్ నేను ఏమిస్తున్నా, సోరా అని ఇస్తున్నా. అడ్రస్ ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్ లో నుంచి సెక్యూర్ సాకెట్ టనల్ అంటే SSTPN మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆప్షనల్. సోరా 2 ఇన్వైట్ కోడ్స్ అనేవి కావాలి. అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వచ్చి మళ్ళీ నేను టైప్ చేస్తుంది escaping.work. సో ఇలా వచ్చింది అనమాట, escaping.work. ఈ లింక్ అనేది మీకు బయోలో కూడా ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మీకు లింక్ వచ్చిన తర్వాత ఇక్కడ సోరా ఫర్ ఆల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అన్నిటి మీద క్లిక్ చేసి, సో యువర్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసరికి 234 ఉంది. ఓకే, ఈ 234 అనేది మీ వెయిటింగ్ లిస్ట్ అనమాట. అంటే లైక్ మీరు అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఇన్వైట్ కోడ్ అనేది వచ్చింది. ఆ ఇన్వైట్ కోడ్ ఎలా యూజ్ చేయాలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇందాక VPN అది సేవ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మీకు వైఫై దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే VPN అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నేను ఏదో ఒక VPN, ఇక్కడ 4 VPNలు ఉన్నాయి, నేను ఏదో ఒక VPN కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ వెరిఫైయింగ్. ఇక్కడ VPN అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను VPN కనెక్ట్ చేసుకున్నా కాబట్టి సోరా అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది చూసారా, ఈ ఇమేజ్ వచ్చి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు VPN కనెక్ట్ చేస్తేనే అవుతుంది. ముందే చెప్తున్నాను, VPN కనెక్ట్ చేస్తేనే అవుతుంది. మీరు మాత్రం VPN యూజ్ చేయాల్సిందే, లేదంటే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కూడా అవ్వదు. ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, నా దగ్గర ఒక ఇన్వైట్ కోడ్ అనేది ఉంది. నా ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నా. నేనైతే నా దగ్గర ఉన్న ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఇంకో ఇన్వైట్ కోడ్ అయితే ఉంది. ఆ ఇన్వైట్ కోడ్ కూడా మీరు ఎలా యాక్సెస్ చేయాలో కూడా చెప్తాను. ఆ ఇన్వైట్ కోడ్ మీకు ఇస్తాను, అది ఎన్ వరకు చూస్తే మీకు ఆ ఇన్వైట్ కోడ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాను, ఎవరైతే ఫస్ట్ 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఇన్వైట్ కోడ్ అనేది యాక్సెస్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ కూడా నేను ఆ 4 కాకుండా ఇంకా ఇన్వైట్ కోడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి ఆ ఇన్వైట్ కోడ్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? అగైన్ ChatGPTకి వెళ్దాం. మనం ChatGPTకి వెళ్ళి నేను ప్రీవియస్ గా కొన్ని ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకున్నా, రిలేటెడ్ టు ఫన్నీ డైలాగ్ ప్రాంప్ట్స్ అనమాట. ఇవన్నీ నేను ఇచ్చిన అనమాట. లైక్ నేనేమి ఇచ్చినా కూడా నీకు చూపిస్తాను. లైక్ గివ్ మీ సమ్ ఫన్నీ ప్రాంప్ట్స్ ఇన్ డైలాగ్స్ రోమన్ తెలుగు స్క్రిప్ట్. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే తెలుగు అని ఇస్తే సరిపోదు, బికాస్ నార్మల్ తెలుగు ఇస్తే అది అండర్స్టాండ్ చేసుకోదు. రోమన్ తెలుగు స్క్రిప్ట్ అని ఇస్తే మీకు అది మనం ఎలా ఇంగ్లీష్ లో మాట్లాడతామో హాయిరా అలా ఇస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. ఇప్పుడు మీకు అది ఏదైతే ఉందో ఇప్పుడు అది ఇచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చాలా టాపిక్స్ వచ్చి హాస్టల్ రూమ్మేట్స్ గానీ, అమ్మ వర్సెస్ సన్, టెక్ సపోర్ట్. నేనేం చేస్తా, ఇది తీసుకుందాం. ఇది తీసుకొని పేస్ట్ చేసుకొని ఎక్స్టెండ్ దిస్ అండ్ రీజనరేట్ ఫర్ సోరా 2 ఇచ్చాను అనమాట. నైస్. సో ఇప్పుడు చూడండి, ప్రాంప్ట్ అనేది ఎలా ఇస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చేస్తుంది. ప్రాంప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫుల్ గా ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేస్తా. కాపీ చేశానా, ఇందాక మనం సోరా 2 ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ సింబల్ ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు రీల్ సైజ్ లో కావాలా లేకపోతే ల్యాండ్స్కేప్ లో కావాలా? నాకు ల్యాండ్స్కేప్ లో కావాలనుకుంటున్నా. ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేసుకొని డ్యూరేషన్ 15 సెకండ్స్ అనుకో. క్రియేట్ వీడియో మీద క్లిక్ చేశాను. సో మీరు ఎక్కడ జనరేట్ అవుతుందో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇదంతా జనరేట్ అవుతుంది కదా.
ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం మిగతా అంటే లైక్ ఇంకా ఏం జనరేట్ అయినాయో చూడొచ్చు మనం ఇక్కడ. ఇవన్నీ సోరా యూస్ చేసుకొని జనరేట్ అయినవి వీడియోస్ అన్ని. వెయిట్ చేద్దాం. ఇన్ బిట్వీన్ మనం వెళ్ళి ఇంకా డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే ట్రై చేద్దాం. లైక్ నాకేంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ బస్ మీద మీకు ఆల్రెడీ ఇంట్రోలో చూపించే కదా, ఆ ఫ్రీ బస్ టైప్ ఆఫ్ థింగ్స్ మీద నేను వీడియో కావాలనుకుంటున్నాను. ఐ నీడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఫన్నీ డైలాగ్ లేడీ బిట్వీన్ ఉమెన్ అండ్ కండక్టర్ అబౌట్ ఫ్రీ బస్ అండ్ ఉమెన్ ఈజ్ సెల్లింగ్ శారీస్ ఇన్ బస్. ఓకే, ఇప్పుడు దీన్ని నాకు ప్రాంప్ట్ లాగా కావాలి కాబట్టి జనరేట్ ప్రాంప్ట్ ఫర్. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది ఒక ఫుల్ ట్యూటోరియల్ అనుకోండి. లైక్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. లైక్ వాట్ యూ కెన్ జనరేట్ అంటే ఏమేమి జనరేట్ చేయగలమో ప్రతిదీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ అయితే ఏదైతే ఉందో చూడండి, నేను డైరెక్ట్ చదవట్లేదు మీకు, ఎందుకంటే నేను నార్మల్ జనరేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి మీకు చూపించాలి కాబట్టి ఎలా జనరేట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఎక్కువ లెంత్ అవ్వకూడదు అని చెప్పేసి. అగైన్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి అగైన్ సేమ్ థింగ్ ఇస్తాను నేను. ఇప్పుడు మనకి పేస్ట్ చేశాను, సేమ్ ఇది కూడా అంతే. నేను ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రైట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ల్యాండ్స్కేప్ లో జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ మీద క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు ఇది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా సోరా గురించి ఇంకేం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ క్యామియో ఉంది. యాడ్ క్యామియో అనేది మనకి మొబైల్లో మన ఆండ్రాయిడ్ వాళ్ళు చేయలేము. ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ శామ్ ఆల్ట్మన్ ఉన్నాడు, లైక్ రిమైనింగ్ ఎవరెవరు ఉన్నా కూడా మనకు తెలియదు. ఇక సంథింగ్ లైక్ MCU బ్యాన్ అండ్ జేక్ పాల్ వీళ్ళందరూ ఉన్నారు. నేనేం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే శామ్ ఆల్ట్మన్ ఒకవేళ హైదరాబాద్కి వస్తే ఎలా ఉంటుంది. శామ్ ఆల్ట్మన్ హైదరాబాద్ సిటీస్లో తిరుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇప్పుడు సేమ్ పర్సన్. ఇప్పుడు నేను ఆ క్యామియో ఏం చేయను, దీని మీద క్లిక్ చేస్తే అక్కడ వచ్చేసింది @సామాన్ అంటే మనం తనని సెలెక్ట్ చేసామని అర్థం. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. శామ్ ఆల్ట్మన్ హైదరాబాద్ సిటీస్లోకి వచ్చి రోమింగ్ అనమాట తిరుగుతున్నాడు అని చెప్పడానికి కావాలి మనం. నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి వచ్చి శామ్ ఆల్ట్మన్ రోమింగ్ ఇన్ హైదరాబాద్. సో ఐ నీడ్ ప్రాంప్ట్ ఫర్ వీడియో జనరేషన్. ఓకేనా, సో ఇక్కడ ప్రాంప్ట్ వస్తుంది. ఈలోపు ఇది ఎక్కడ అయిపోయినట్టుంది నాకు తెలిసినంత వరకు. ఈ వీడియో అండ్ శామ్ ఆల్ట్మన్ వీడియో జనరేట్ చేసి ఆపేస్తాను. అండ్ మీకు ఒక కోడ్ అయితే చూపిస్తాను. ఆ కోడ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సేమ్ ప్రాసెస్. వెబ్సైట్లోకి వెళ్ళడం, VPN ఆన్ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళడం, అక్కడ ఎంటర్ న్యూ కోడ్ ఉంటుంది. ఎంటర్ న్యూ కోడ్ మీద నేను ఇచ్చే కోడ్ని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇంకా మీరు సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే నేను చేస్తానో అదే ప్రాసెస్ మీ అకౌంట్లో చేస్తే మీకు ఇంకో కోడ్ అని వస్తుంది. ఆ కోడ్ మన కామెంట్ సెక్షన్లో పెడితే మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్కి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ పోస్టులు చేసేస్తూనే ఉండొచ్చు. కామెడీ పోస్టులు కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే, మీరంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు మల్టిపుల్ పోస్టులు చేసుకొని ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకేనా, ఇదిగోని చూడొచ్చు మనకైతే 2 వీడియోస్ అయితే జనరేట్ అయినాయి. ఒకటి వచ్చేసరికి మామ్ అండ్ సన్ది, ఇంకోటి బస్సుది మనం కాన్వర్సేషన్ ఏదైతే చేసామో సో ఆ 2 వీడియోస్ అయితే మనకు జనరేట్ అయినాయి. సో అది ఇక్కడ బ్లింక్ అవుతుంది. లైక్ మేబీ టైం పడుతుంది అనుకుంటా, 1 or 2 minutes పడుతుంది. అది అవ్వగానే మనకి ఎప్పుడైతే క్లిక్ చేయడానికి యాక్సెస్ వస్తుందో దాని మీద క్లిక్ చేసి మనం వీడియో ప్లే చేసి చూద్దాం హౌ ఇట్ విల్ కమ్ అని. నువ్వు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యావా? అమ్మా సిలబస్ చూస్తున్నా. నువ్వు సిలబస్ చూస్తున్నావంటే సిలబస్ ని స్కేర్ చేయడం లేదా? కాదమ్మా, సిలబస్ ని చూస్తుంటే నేను స్కేర్ అయ్యాను. అప్పుడే బుక్ ఓపెన్ చేయకురా, సిలబస్ కి షాక్ వచ్చేస్తుంది. అండ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ లైక్ నేనేం చదవలేదు అక్కడ, కాన్సెప్ట్ ఏంటని మనం చదవలేదు. సో నేను అందుకోసం ఇలా వచ్చింది. మేబీ ఇప్పుడు ఇది చూసాం కదా, లైక్ మనం ఏదైతే మామ్స్ అన్ని కాన్వర్సేషన్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే బస్ కండక్టర్ది ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ లైక్ చూసారు కదా మీరు, లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మనం ఇంకా స్క్రిప్ట్ చదవలేదు. స్క్రిప్ట్ లైక్ మనకు కావాల్సినట్టు మన ఇమాజినేషన్ తగ్గట్టు మన డైలాగ్స్ తగ్గట్టు మనం అవుట్పుట్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ ఒక ఏ యూస్ చేసుకొని ఆ ప్రాంప్ట్ తీసుకొని పేస్ట్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. లైక్ ఇదైతే నాకు నచ్చింది. శారీస్ ఏదైతే కాన్వర్సేషన్ చేశారో లైక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక శామ్ ఆల్ట్మన్ అనుకున్నాం కదా, సో దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇక్కడ ఇందాక చెప్పా కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చి షార్ట్ వీడియో ఆఫ్ స్ట్రీట్ ఇక్కడ ఇదంతా ఓకే, ఇది కాపీ చేస్తున్నా, పేస్ట్ చేశాను. ఈసారి రీల్ సైజ్లో లైక్ అన్ని ల్యాండ్స్కేప్ కాకుండా ఈసారి 10 seconds రీల్ సైజ్. ఓకే, క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసా. సో ఇక్కడ లోడ్ అవుతుంది. అండ్ మీకు అర్థమైంది కదా మీకు ఎలా జనరేట్ చేయాలి, ఎలా ప్రాంప్ట్ తీసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అని. మీకు ఈ VPN మీకు కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే, నేను ఈ VPN కాదు నాకు వేరే యాప్ కావాలనుకుంటే దేర్ ఆర్ 2 apps అనమాట.
లైక్ 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి అర్బన్ అండ్ టర్బో ఒకటి ఉంటుంది. అర్బన్ VPN వచ్చేసరికి మనం ల్యాప్టాప్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్స్ మాత్రం టర్బో యూజ్ చేయండి. లైక్ టర్బో కానీ ఇంకా చాలా ఉంటాయి. ఆ VPN కనెక్ట్ చేసుకొని మీరు ఈ సోరా 2 వెబ్సైట్లోకి వెళ్తే ఆటోమేటిక్ ఇన్వైట్ కోడ్ అనేది పేస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ శామాల్డ్ మంది మీరు జనరేట్ చేసడానికి ఇచ్చాం కదా మనం. సో ఒక 1 or 2 minutes వెయిట్ చేద్దాం, లైక్ హౌ ఇట్ విల్ కమ్ అని. ఇప్పుడు చూడొచ్చు శామాల్డ్ వీడియో కూడా జనరేట్ అయింది. అది ఎలా జనరేట్ అయింది ఇప్పుడు చూద్దాం. నమస్కారం హైదరాబాద్. అరే చాట్‌జీపీటీ బాస్ హైదరాబాద్ లో ఉన్నాడు రా. నమస్కారం హైదరాబాద్. చూసారా, క్రేజీ అనమాట. అరే చాట్‌జీపీటీ బాస్ హైదరాబాద్ లో ఉన్నాడు. మీరు కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, నమస్కారం సో హైదరాబాద్. గెట్ రెడీ ఫర్ కోడ్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను గైస్. 5 4 3 2 1. చూసారు కదా, ఈ కోడ్ని కాపీ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే, మీరు ముందే చెప్తున్నాను, ఒక 4 మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఆ కోడ్ని యూజ్ చేసుకొని మీరు జనరేట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్. నేను ఎక్కడైతే వచ్చానో ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు కోడ్ వస్తుంది అనమాట. ఈ కోడ్ని కాపీ చేసి మన కామెంట్ సెక్షన్లో పెడితే ఒక 4 to 5 members వరకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఒక 4 members వరకు అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత మీకు ఆ కోడ్ అనేది కాపీ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా మన యూజర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పటివరకు చూసారు కదా, ఇలాంటి ఏ వీడియోస్ కోసం ఏ హేమంత్ని ఫాలో అవ్వండి. సరే మరి, ఉంటా, బాయ్.